హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనము కంఫర్ట్ని బాటిల్స్లో కొంటే బెటర్నా లేదా ₹4 ప్యాకెట్స్లో కొంటే బెటర్ అన్నది చూద్దామండి. ఈ బాటిల్ 220 ml మనకి ఎంఆర్పి ₹60 పడుతుంది. ఇక్కడ 58 అని ఉంది, అది పాత బాటిల్ కాబట్టి అండి. న్యూ ఎంఆర్పి రేట్ అయితే మాత్రం మనకి ₹60 పడుతుంది. అదే మనకి ప్యాకెట్లో కనుక కొనుక్కుంటే మనకి 19 ml వస్తుంది, ₹4 పడుతుంది. సో ఇప్పుడు మనము ప్యాకెట్స్లో కొనుక్కుంటే డబ్బును ఆదా చేసుకోవచ్చా లేదా బాటిల్లో కొంటే డబ్బును ఆదా చేసుకోవచ్చా, ఎలా కొంటే మనకి బెస్ట్ అన్నది ఇప్పుడు మనము చూద్దామండి. నేను ఇప్పుడు మీకు చిన్న క్రాస్ మల్టిప్లికేషన్ వేసి చూపిస్తాను. ఇది చాలా ఈజీ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, చెప్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీకు ప్రతిదీ అర్థమయ్యేలాగా చెప్తాను. కంఫర్ట్ ఫ్యాబ్రిక్ కండిషనర్ రేట్స్ తెలుసుకోవడం కోసం నేను బిగ్ బాస్కెట్ అలాగే అమెజాన్లో రేట్స్ని చూశానండి. సో ఇక్కడ నేను ఎంఆర్పి రేట్స్ని అలాగే బిగ్ బాస్కెట్ ఇచ్చే రేట్స్ని అమెజాన్ ఇచ్చే రేట్స్ని రెండింటిని ఇంక్లూడ్ చేశాను. కానీ ఇక్కడ నేను క్రాస్ మల్టిప్లికేషన్ ఎంఆర్పి రేట్స్ని బేస్ చేసుకుని మీకు ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చూపిస్తాను. ఎందుకంటే చాలామంది బయట కిరాణా షాపుల్లోని చిన్న చిన్న షాపుల్లోనే తెచ్చేసుకుంటారు. చిన్న చిన్న షాపుల్లో మనకి ఎంఆర్పి రేట్ని ఎంత ఉంటే అంత ఇస్తారు, లేదా దానిపైన ఇంకో ₹2 ఎక్స్ట్రా చేసుకుని వాళ్ళు ఇస్తారు. సో ఇక్కడ నేను ఎంఆర్పి రేట్ని వేసి ఇక్కడ మీకు క్రాస్ మల్టిప్లికేషన్ వేసి చూపిస్తానండి. మీరు కావాలి అనుకుంటే ఇదే క్రాస్ మల్టిప్లికేషన్ని బిగ్ బాస్కెట్ లేదా అమెజాన్లో పెట్టుకుని కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము 19 ml ₹4 కొంటున్నాం కదండి. అదే 220 mlని ₹4 ప్యాకెట్స్లో కొనాలి అంటే ఎంత డబ్బును పెట్టాలి అన్నది చూద్దాము. 220 × 4 / 19. సో మనకి ఆన్సర్ ఎంత వచ్చిందంటే 46.31 ₹47 అనుకోండి రౌండ్ ఫిగరు. ఇక్కడ నేను 220 ml బాటిల్ని, ఇక్కడ నా చేతిలో ఉన్న బాటిల్ 220 mlని నేను ₹60 అట్టు కొనాల్సి వస్తుంది బయట షాప్లో. అదే నేను ప్యాకెట్స్ రూపంలో కనుక కొనుక్కుంటే నాకు ₹47కి నాకు 220 ml వచ్చేస్తుంది. సో నాకు ఇక్కడ ₹13 సేవ్ అయింది. ₹13 మనం సేవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇదే కంఫర్ట్ని మనము 430 ml కొనాలి అనుకుంటే ఎంత డబ్బుని పెట్టాలి అన్నది చూద్దామండి. ప్యాకెట్స్ రూపంలో కొనాలి అంటే ఎంత డబ్బు ఖర్చు అవుతుంది అన్నది చూద్దామండి. 430 × 4 / 19. సో ఇక్కడ మనకి 90.52 వచ్చింది. అంటే మనకి రౌండ్ ఫిగర్ ₹91 అనుకోండి. మీరు 430 mlని ప్యాకెట్స్లో కొంటే మనకి ₹91 ఖర్చు అవుతుంది. అదే మీరు డబ్బాల్లో కొంటే ₹120 అవుతుంది. సో 120 - 91 చేస్తే మీకు ₹29 సేవ్ అవుతుంది అనమాట. అలాగే నేను 860 ml కూడా చేశానండి. 860 mlని మీరు ప్యాకెట్స్ రూపంలో కొంటే మీకు ₹182 ఖర్చు పెడితే సరిపోతుంది. అదే నేను 1.6 లీటర్స్ని మీరు ప్యాకెట్స్ రూపంలో కొనాలి అనుకుంటే ఎంత డబ్బు అవుతుందంటే మీకు ₹337 అయితే సరిపోతుందన్నమాట. సో ఇక్కడ మీరు చూడండి, 860 mlని కనుక మీరు ప్యాకెట్స్ రూపంలో కొంటే మీకు ₹182 అవుతుంది. అదే మీరు డబ్బాల్లో కొంటే ₹235 అవుతుంది. సో 225 - 182 చేసుకోండి. సో ఇక్కడ మనకి ఎంత వేరియేషన్ వస్తుందంటే ₹53 వేరియేషన్ వస్తుంది. అంటే మీరు ప్యాకెట్స్ రూపంలో కనుక కొంటే మీరు ₹53ని సేవ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు 1.6 లీటర్స్ని కనుక డబ్బాల్లో కొంటే అంటే బాటిల్స్లో కొంటే ₹415 పడుతుంది. సో ఇక్కడ మనకి ప్యాకెట్స్ రూపంలో కొంటే కనుక ₹337 పడుతుంది. సో 415 - 337 చేసుకుంటే మీకు వేరియేషన్ ₹78 వచ్చింది. సో మీరు ప్యాకెట్స్ రూపంలో కొంటే కనుక మీరు ₹78ని సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదండి, ప్యాకెట్స్లో కొంటే మనకి ఎంత సేవ్ అవుతుంది, బాటిల్స్లో కొంటే మనము ఎంత డబ్బును ఖర్చు పెట్టాల్సి వస్తుంది అన్నది. సో ఇక్కడ నేనైతే మీకు బిగ్ బాస్కెట్ రేట్స్ని అలాగే అమెజాన్ రేట్స్ని రెండు ఇచ్చాను, ఎంఆర్పి రేట్స్ని కూడా ఇచ్చానండి. సో దీన్ని బట్టి మీరు ఇలాంటి చిన్న క్రాస్ మల్టిప్లికేషన్ వేసుకుంటే ఎంత వేరియేషన్ వస్తుంది అన్నది మీకు తెలుస్తుంది అనమాట. సో చాలామంది పెట్టే కామెంట్ అయితే ఒకటి ఉంటుందండి, బాటిల్స్లో అన్నది క్వాలిటీగా ఉంటుంది, ప్యాకెట్స్లో అన్నది క్వాలిటీగా ఉండదు కదక్క అని అడుగుతారు. అవునండి, బాటిల్స్లో అన్నది కొంచెం చిక్కగా ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. ప్యాకెట్స్లో అన్నది కలర్ అన్నది లైట్గా ఉంటుంది, పల్చగా ఉంటుంది. నా ఒపీనియన్లో అయితే బాటిల్ కన్నా ప్యాకెట్సే బెటర్ అండి. మీరు ఎలాగూ ఈ ప్యాకెట్స్ని బాటిల్లో కొన్నా మీరు ఇది వాటర్లో మిక్స్ చేసే కలుపుతారు కదా. సో అదే ప్యాకెట్స్ని కొనుక్కుని తక్కువ వాటర్లో మిక్స్ చేసుకుంటే నష్టమే ఉంది, మనకి మనీ కూడా సేవ్ అవుతుంది కదా. అలాగే ఇది రీసైక్లింగ్ కష్టము, ప్యాకెట్స్ అయితే బోల్ చెత్తలా ఉంటుంది అంటారు. అలా ఏముండదండి, మీరు వాడేసిన తర్వాత దీన్ని అంతా ఒక చోటన స్టోర్ చేసి ఏ ముగ్గు వాళ్ళకు ఇచ్చేస్తే మీకు ముగ్గు వస్తుంది, వాళ్ళు రీసైక్లింగ్ వాళ్ళకి అమ్మేస్తారు కాబట్టి ఇది ఈజీగా రీసైక్లింగ్ అయిపోతుంది. డబ్బాల్లో కొని ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టి కన్నా ఇలాగా ప్యాకెట్స్లో కొనుక్కుని డబ్బు ఆదా చేసుకోవడం బెటర్ అనేది నా ఒపీనియన్. అలాగే మీ దగ్గర డబ్బులు ఉంటే మీరు డబ్బాల్లోనే కొనుక్కోండి, ఏమి నష్టం లేదు. ఎవరికైతే ఒకేసారి ఇంత అమౌంట్ని పెట్టలేము అనుకుంటారో వాళ్ళు
ఇలాగ ప్యాకెట్స్ రూపంలో కొనుక్కుంటేనే బెటరు. క్వాలిటీలో వేరియేషన్ వచ్చినా అది సేమ్ కంఫర్ట్ కంపెనీయే కాబట్టి వేరే అదర్ ఇంగ్రీడియంట్స్ ఏమి ఉండవండి. కొంచెం వాటర్ అనేది ఎక్కువ మిక్స్ అవుతుంది అంతే అనమాట. నేనైతే బట్టలకి ఇలాంటి కంఫర్ట్ లాంటివి ఏమి వాడను. జస్ట్ నేను మామూలుగా సబ్బు పెట్టి ఉతుక్కుని జాడించుకుని ఆరేసేసుకుంటాను. నాకు ఇలాంటివి వాడడం అన్నది నచ్చదు. నాకు అసలు స్మెల్ కూడా నచ్చదు అసలు. సో ఎవరైనా వాడాలి అనుకున్న వాళ్ళు నా ఒపీనియన్లో అయితే బాటిల్కి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది కాబట్టి ప్యాకెట్సే బెటరు. అది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకోవచ్చు, లేదంటే మానేయచ్చు. సో ప్యాకెట్సే బెటర్ అండి. బాటిల్ అనేది ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అదేవిధంగా సాఫ్ట్ టచ్ ఫ్యాబ్రిక్ కండిషనర్ బ్లూ, అలాగే సాఫ్ట్ టచ్ ఫ్యాబ్రిక్ కండిషనర్ బ్లాక్, అది కూడా 220 ml మనకి 60 రూపీసే పడుతుందండి. మనకి సేమ్ రేట్ అవుతుంది. కంఫర్ట్కి 60 రూపీసే, దీనికి 60 రూపీసే. సో రిమైనింగ్ 430 ml 860 ml కూడా మనకి సేమ్ రేటే పడుతుంది. రేట్ వేరియేషన్ అయితే ఏమీ రాదు. సో సాఫ్ట్ టచ్ కూడా మీరు పౌచెస్ రూపంలో తెచ్చుకోవడమే బెటర్ అనమాట. అంతే కదండి, చాలామంది వీడియోస్ని చూసి పిసినారితనము అదని ఇదని కామెంట్స్ పెడుతున్నారు. నేనైతే మీకు పిసినారితనము అలాగే పొదుపుకి మధ్య వేరియేషన్ తెలియదు కాబట్టి మీరు ఇలా కామెంట్ చేస్తున్నారని నేను ఎవరికి రిప్లై ఇవ్వట్లేదు. అలాంటి కామెంట్స్ నేను ఇమీడియట్గా డిలీట్ చేసేస్తాను. అలాగే మిమ్మల్ని వెంటనే నేను బ్లాక్ చేసేస్తాను. మన ఇంట్లో ఫాదరు లేదా మదరు లేదా మన హస్బెండ్ ఎంతో కష్టపడితేనే మనకు డబ్బులు వస్తున్నాయి కాబట్టి దానిని మనము వృధాగా ₹1 కూడా ఖర్చు పెట్టకూడదు. కాబట్టి నేనైతే ఇలా ఆలోచించి ఖర్చు పెడతాను. నచ్చిన వాళ్ళు చూడండి, నచ్చని వాళ్ళు మాత్రం బ్యాడ్గా కామెంట్ చేయొద్దు. మీకు పిసినారితనానికి వేరియేషన్ అన్నది తెలియకపోతే నెట్లో చూడండి, చాలా వీడియోస్ ఉంటాయి. ఇదైతే పిసినారితనం కాదు, జాగ్రత్తగా ఉండడం అంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.